మనకి వెరైటీగా స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఇవి కొంచెం ట్యాంగీగా చాలా చాలా బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసి ఇస్తే చాలా చాలా ఇంప్రెస్ అవుతారనమాట. మరి అలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, అదే ఒక ప్లేట్ తీసుకోండి. తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1/2 కప్పు మైదా వేసుకున్నానండి. మీరు కావలిస్తే 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. కానీ అసలైన టేస్ట్ మైదాతోనే వస్తుంది. సో తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. తర్వాత నేను ఈ మంచి నూనె అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వేడి చేయలేదు, నార్మల్ ఆయిలేనండి వేసేసుకున్నాను. మీరు నెయ్యి కానీ వనస్పతి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తాయి. సో చూడండి, నేను ప్రెస్ చేసినప్పుడు ఉండకడుతుంది కదా, కరెక్ట్గా సరిపోయిందండి ఆయిల్. ఒకవేళ అలా కట్టకపోతే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా అయితే కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే దీంట్లోకి స్వీట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని అయితే ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక 1/2 కప్పు చింతపండు గుజ్జు, అలాగే 1/2 కప్పు బెల్లం వేసుకోండి. రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత, దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలా అయితే మనకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది, స్వీట్ చట్నీ. సో నెక్స్ట్ అయితే దీంట్లోకి ఒక బ్యూటిఫుల్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. దీన్ని అయితే నేను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు ధనియా వేసుకోండి. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకున్నానండి, ఒక గుప్పెడు ఉంటాయి అన్నమాట. తర్వాత కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము అయితే యాడ్ చేసేసుకున్నాను. కాస్త పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఇందులో వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పంచదార వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా కావాల్సిన ఇందులో నువ్వులు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే నేను పౌడర్ చేసుకున్నానండి వీటిల్ని, మసాలాని. చాలా బాగుంటుంది మసాలా అయితే. చూడండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డౌని, అందులో ఒక ముద్ద తీసుకుని చపాతీలా చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇలాగా మనం చపాతీలు చేసుకుంటాం కదా, అలా అయితే చపాతీలా ఒత్తేసుకోవాలి. పల్చగా చేసుకోవాలండి, ఎంత వీలైతే అంత. చూడండి, నేను చూపిస్తాను కదా, ఇదిగోండి ఇలా పల్చగా చేసుకోవాలి. చేసుకుని రౌండ్గా పల్చగా చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ స్వీట్ చట్నీని అయితే వేసేసుకుంటున్నానండి. పిసినారిగా వేసుకోవద్దండి, కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం దీనిపైన మళ్ళీ పౌడర్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. అది సరిగ్గా అంటుకోదనమాట మనం ఇప్పుడు కానీ సరిగ్గా వేయకపోతే. సో చూడండి, ఇలా అయితే ఎడ్జెస్ని వదిలేసానండి. నేను ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని అయితే వదిలేసాను. మీకు కనిపిస్తుంది కదా, వదిలేసుకుని మధ్యలో మొత్తం పార్ట్ అంతా ఈ స్వీట్ చట్నీ అయితే ప్రిపేర్ వేసేసుకున్న తర్వాత దీని మీద మనం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలండి. మసాలా పౌడర్ని చూడండి, ఇలాగా స్వీట్ చట్నీ అయితే అప్లై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ధనియా, జీరా, ఎండు కొబ్బరి, ఉప్పు, అవన్నీ కలిపిన పౌడర్ అయితే దీని మీద వేసేసుకోవాలి. వేసేసుకుని చూడండి, నేను చేత్తో ఒత్తుతున్నాను కదా. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీ చేసుకున్నాం కదా, దాంతో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా అంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా అంటుకుంటుంది పేస్ట్కి, స్వీట్ చట్నీకి. సో చూడండి, ఇలా అంతా వేసేసుకోవాలి.
కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి. ఇది మంచిగా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. సో చూడండి వేసేసుకున్నాను కదా. దీన్ని అయితే మీకు ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. నేను కట్ చేసుకున్నాను, తర్వాత ఫస్ట్ కట్ చేయడం నేను మర్చిపోయానండి. ఇంకా ఇవి అప్లై చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను ఎడ్జస్ట్ అనేది చూడండి కట్ చేసేసుకున్నాను కదా. దీంతో కట్ చేసుకున్నానండి. మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తోనైనా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే రోల్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి రోల్ చేసుకునే ముందు ఇలా అంచులకి వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలండి, లేకపోతే విడిపోతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు. సో అందుకని మనం అప్లై చేసుకుని ఇప్పుడైతే రోల్ చేసేసుకుందాము. చూడండి మొత్తం అప్లై చేసుకునే అవసరం లేదు, పైన కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. సో చూడండి మనం రోల్ కూడా టైట్గా చేసుకోవాలండి. మనం మామూలుగా రోల్ చేసుకుంటే వెజ్ రోల్స్ చేస్తాం కదా, అలా రోల్ చేసుకుంటే స్టఫ్ అనేది మనకి ఊడిపోతుంది అన్నమాట, ఉండదు. చాలా టైట్గా రోల్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తున్నాను కదా అలా అన్నమాట. కొద్దిగా నొక్కుతూ రోల్ చేసుకోవాలి, అప్పుడే మనకి స్టఫ్ అనేది లోపల ఉంటుంది. మనం లూజ్గా కానీ రోల్ చేసుకుంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. మనం ఆయిల్లో వేసినా సరే మనం కట్ చేస్తున్నప్పుడు కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. సో చూడండి ఇలా రోల్ చేసేసుకుంటున్నాను కదా నేను. ఇప్పుడు ఇంతేనండి, ఇలా రోల్ చేసేసుకుని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇలా నాకైతే ఒక 4 చపాతీలు అయితే అయ్యాయండి. వీటన్నిటిని నేను ఇలా రోల్ చేసేసుకుని లాస్ట్లో వాటర్ అప్లై చేసేసుకుని అడ్జస్ట్ అంచులు అయితే మూసేసుకున్నానండి మంచిగా, లేకపోతే విడిపోతుంది. సో చూడండి ఇలా ప్రెస్ చేస్తే అంచులు అనేవి మంచిగా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఫ్రై చేసినా సరే అవి ఊడకుండా ఉంటాయి. ఇంతేనండి, ఇలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇంకా వీడియోస్ అనేవి త్వరగా మీ దాకా వస్తాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి ఇప్పుడైతే నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. షార్ప్ నైఫ్ ఉంటే దాంతో కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒక్కసారి ప్రెస్ చేస్తే అది ప్రెస్ అయిపోయి సరిగ్గా షేప్ అనేది ఉండదన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి లోపల స్టఫ్ అనేది మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. నేను ముందు దాంతో కట్ చేశానండి, అలా అయితే వచ్చేసింది ఫస్ట్. తర్వాత నేను నైఫ్ తీసుకుని నైఫ్తో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని లైట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. పచ్చిగా కూడా ఉంటాయి లోపల. స్లోగా టైం పడుతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ఓపికతో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అన్ని ఫ్రై చేసుకోవాలని చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో. తినడానికి బాగుంటాయి, అలాగే చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.